Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. ఇండియన్ ఫిలిమ్స్ స్థాయిని పెంచిన అతి కొద్ది మంది డైరెక్టర్స్ లో ఒకరు రాజమౌళి గారు. కానీ బాహుబలి మూవీకి ముందు తన మూవీస్ లో హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ తో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ శంకర్ గారు. అప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో చూసిన విజువల్ ఎఫెక్ట్స్ ని, యాక్షన్ సెట్ పీసెస్ ని ఇండియన్ సినిమాకి తీసుకొచ్చి ఒక రూటెడ్ లెవెల్లో మన సొసైటీలోని సమస్యని కూడా డిస్కస్ చేసి కమర్షియల్ సినిమా లాంగ్వేజ్ ని మార్చిన ఫిల్మ్ మేకర్ శంకర్ గారు. ఇప్పుడంటే మనం పాన్ ఇండియన్ మూవీస్ అంటున్నాం, కానీ అప్పట్లోనే మన్నత్నం గారి మూవీస్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యేవి. ఆ తర్వాత ఇండియా వైడ్ గా శంకర్ గారి మూవీస్ కూడా మంచి రీచ్ ఉండేది. ఆయన ఎప్పుడు బౌండరీస్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆయన సినిమాలు ఒక తమిళ ఆడియన్సే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుగులో ఆయన సినిమాకి ఒక స్ట్రేట్ తెలుగు సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక మ్యాజిక్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్, కొత్తదనం ఉంటుంది. ఆయన సాంగ్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ సాంగ్స్ కి పెట్టే బడ్జెట్ తో 2-3 చిన్న సినిమాలు తీయొచ్చు. ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ యూజ్ చేస్తారు ఆయన. ఇప్పుడంటే లోకేష్ కనకరాజ్, అట్లీ, కార్తిక్ సుబ్బరాజ్ టాప్ లో ఉన్నారు, కానీ అప్పట్లోనే ఆయన వండర్స్ క్రియేట్ చేశారు. డైరెక్టర్ అట్లీ కూడా శంకర్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. 1 year బ్యాక్ వచ్చిన జవాన్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. శంకర్ గారు 1994 లో జెంటిల్మెన్ మూవీతో ఇండస్ట్రీకి ఎంటర్ అయి మంచి హిట్ ని డెలివరీ చేశారు. కరప్షన్ అండ్ సొసైటీ గురించి బాగా చూపించాడు ఆ మూవీలో. ఆ తర్వాత ఒక లవ్ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో ఓ చెలియా నా ప్రియ సఖియా అనే సాంగ్ మా ఫేవరెట్. మిగిలిన సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఆయన మాక్సిమం మూవీస్ కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక 2 మూవీస్ కి మాత్రం హ్యారీస్ జయరాజ్ ని తీసుకున్నాడు. రజనీకాంత్ గారితో ఆయన 3 సినిమాలు చేశాడు. అందులో శివాజీ, రోబో నేను రిపీటెడ్ గా చూస్తా. దానికి రీజన్ ఆయన సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కాదు, మంచి హ్యూమర్ కూడా ఉంటుంది. ఆ హ్యూమర్ ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు వచ్చి చాలా మూవీస్ లో కామెడీ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. రోబో మూవీ గనుక ఇప్పుడు వచ్చుంటే 1000 కోట్లు చాలా ఈజీగా కలెక్ట్ చేసేది. హాలీవుడ్ లో కూడా మంచి కలెక్షన్స్ ని తీసుకొచ్చేది. మళ్ళీ శంకర్ గారే ట్రై చేసిన అలాంటి మూవీ తీయలేడేమో, ఆ లెవెల్లో ఉంటది రోబో మూవీ. శంకర్ గారు విక్రమ్ గారితో 2 సినిమాలు చేశాడు. 2 మూవీస్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్. అంతేకాదు ఈ 2 మూవీస్ లో కూడా విక్రమ్ గారు 3 గెటప్స్ లో కనిపించారు. అందులో అపరిచితుడు మూవీ బ్లాక్ బస్టర్ అయితే ఐ సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేదు. దానికి రీజన్ ట్రైలర్ లో చూపించిన బీస్ట్ గెటప్. మూవీలో ఒక సాంగ్ లో తప్పితే ఆ గెటప్ ఎక్కడా ఉండదు. ప్రతి ఒక్కరూ ఆ గెటప్ మూవీలో ఉంటుందని అనుకున్నారు, కానీ కేవలం ఆ సాంగ్ లోనే ఆ బీస్ట్ గెటప్ ఉండేసరికి డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా నుంచి శంకర్ గారు కొంచెం డౌన్ అయ్యారు. తర్వాత వచ్చిన రోబో 2.0 గ్రాఫిక్స్ పరంగా బాగున్నప్పటికీ స్టోరీ అండ్ ఎమోషన్స్ పరంగా వీక్ గా ఉంటుంది. ఇక భారతీయుడు మూవీ విషయానికి వస్తే ఇది తీసింది శంకర్ గారైనా లేక వేరే వాళ్ళ అనేలా ఉంది. అయితే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా గానీ కాలంతో పాటు మారుతున్న ఆడియన్స్ టేస్ట్ ని అంచనా వేయడంలో అప్డేట్ అవ్వకపోతే భారతీయుడు 2 లాంటి సినిమాలే వస్తాయి. అయితే ఒక్క సినిమాతోనే శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ స్టామినాని, ఆయన విజన్ ని తక్కువ చేయలేం. లాస్ట్ 2 ఫిలిమ్స్ తప్పితే మిగతా అన్ని సినిమాల్లో శంకర్ మార్క్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ భారతీయ 2 లో ఇదే టెంప్లెట్ ని రిపీట్ చేస్తే మూవీని పెద్దగా ఎంకరేజ్ చేయలేదు ఆడియన్స్. ఎందుకంటే ఒక పెద్ద సినిమా నుండి విజువల్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ని మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా కోరుకుంటారు ఆడియన్స్. మనందరికీ తెలుసు శంకర్ గారి సినిమా అంటే బడ్జెట్ ఎక్కువ, భారీ స్థాయిలో ఉంటుందని. సో విజువల్స్, సాంగ్స్, విఎఫ్ఎక్స్ ఇలా ప్రతి దాంట్లోనూ ఒక వావ్ ఫ్యాక్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రేక్షకుడు సినిమా చూడడానికి వచ్చేది విఎఫ్ఎక్స్, విజువల్స్ వీటి కోసం కాదు, ఒక బలమైన ఎంగేజింగ్ స్టోరీ కోసం. శంకర్ గారు కెరియర్ స్టార్టింగ్ లో స్పెక్టాక్యుల్ తో పాటు ఒక స్ట్రాంగ్ స్టోరీని కూడా డెలివర్ చేసేవారు. ఇనిషియల్ డేస్ లో ఎక్కడ కూడా స్టైల్ స్టోరీని డామినేట్ చేయలేదు, నాచురల్ గా ఆర్గానిక్ గా ఉండేది. అయితే ఇప్పుడు ఆయన భారతీయ 2 తర్వాత తీసిన సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ శంకర్ గారి నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే మూవీ అయితే ఇది కాదు. కొన్ని ఇయర్స్ అవుతుంది ఆయన రేంజ్ మూవీ రాక. మేబీ ఇండియన్ 3 తోనైనా ఆయన రేంజ్ మూవీని డెలివర్ చేస్తాడా లేదో చూడాలి. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.